ఓకే. హలో ఆల్. ఈ వీడియోలో మనం ఏఐ యూజ్ చేసి డేటా అనలిటిక్స్ ఎలా చేయాలో చూద్దాం. ఓకే. ఇట్స్ గోయింగ్ టు బి వెరీ ఈజీ ప్రాసెస్. ఓకే. చాట్‌జీపీటీ వచ్చిన తర్వాత మనకి డేటా అనలిటిక్స్ చాలా ఈజీ అయిపోయింది. ఎలా చేయాలో చూద్దాం. ప్రస్తుతానికి నాకు డేటా సెట్ కావాలి కదా! నేను కాగిల్ అనేటువంటి వెబ్‌సైట్‌కి వెళ్తున్నాను. హోప్ యూ నో దిస్ వెబ్‌సైట్. ఓకే. ప్రస్తుతానికి స్టూడెంట్ డిప్రెషన్ డేటా సెట్ అని ఉంది. లేదంటే మనం ఇక్కడ ఈ ట్యాబ్ మీద క్లిక్ ఇచ్చినప్పుడు డిఫరెంట్ డేటా సెట్స్ అనేటువంటివి అవైలబుల్‌లో ఉంటాయి. ఓకే. పర్సన్ కలెక్టింగ్ వేస్ట్, కోకో డేటా సెట్. ఓకే. డిఫరెంట్ డేటా సెట్స్ అనేటువంటి ఈ పేజ్‌లో మనం చూడొచ్చు. ఓకే. ప్రస్తుతానికి ఐడ్ లైక్ టు చూస్ దిస్ పర్టిక్యులర్ స్టూడెంట్ డిప్రెషన్ డేటా సెట్. అస్యూమ్ దట్ ఐ హావెంట్ సీన్ దిస్ డేటా సెట్ ప్రీవియస్‌లీ. ఓకే. ఈ డేటా సెట్ తీసుకున్న తర్వాత ఇనిషియల్‌గా ఇక్కడ మనం కొంచెం ఇన్ఫర్మేషన్ చూడొచ్చు. అట్‌లీస్ట్ మనకు కొంచెం ఐడియా అన్నా ఉండాలి. ఈ డేటా మీద అనాలిసిస్ చేస్తున్నప్పుడు. ఐడీ నంబర్, డెమోగ్రాఫిక్ ఇన్ఫర్మేషను, అకాడమిక్ ఇండికేటర్స్, ఓకే. లైఫ్ స్టైల్ వెల్ బీయింగ్, ఈ విధమైన ఇన్ఫర్మేషన్ మొత్తం ఉంది ఆ టేబుల్‌లో. ఇంకా కోడ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఎవరైనా ఈ డేటా సెట్ మీద వర్క్ చేసుంటే వాళ్ళ వరకు కూడా చూడొచ్చు. ద బేసిక్ డిస్కషన్స్ ఆన్ ద పర్టిక్యులర్ డేటా సెట్. ఓకే. ఈ డేటాని డౌన్‌లోడ్ చేసుకోవాలనంటే డౌన్‌లోడ్ బటన్ మీద క్లిక్ ఇస్తే డౌన్‌లోడ్ డేటా సెట్ యాస్ ఎ జిప్ ఆప్షన్ ఉంది కదా! దీని మీద క్లిక్ ఇవ్వగానే మనకి డేటా సెట్ అనేటువంటిది డౌన్‌లోడ్ అవుతది. ఓకే. అలాగే నేను డౌన్‌లోడ్ చేశాను. ఇప్పుడేం చేయాలనంటే ఐయామ్ గోయింగ్ టు ది చాట్‌జీపీటీ. ఓకే. యాహ్! ఓకే. ఐయామ్ గోయింగ్ టు ది చాట్‌జీపీటీ. ఇప్పుడేం చేస్తున్నానంటే ఆ డేటా సెట్‌ని చూజ్ చేసుకోవాలి. ఓకే. The data is available in downloads. It is in zip folder. Okay. I'm just giving that particular zip folder. Okay. We'll try to see అది ఆ ఫైల్‌ని అన్‌జిప్ చేసి అందులో ఉన్నటువంటి డేటాని అనాలిసిస్ చేస్తదేమో. ఓకే. నేనేమి ఇన్‌స్ట్రక్షన్స్ ఇవ్వట్లేదు. బై డిఫాల్ట్ ఐయామ్ జస్ట్ క్లికింగ్ ఆన్ ది ఎంటర్. అంటే ఏందంటే ఏ ప్రాంప్ట్ రాయకుండా జస్ట్ డేటా సెట్ ఇచ్చి వదిలేస్తే ఏం చేస్తది అదే అని. ఓకే. సమ్ ఇంటర్నెట్ ఇష్యూ ఇస్తే స్టిల్ జస్ట్ వెయిట్ ఫర్ దిస్. యాహ్! నెట్వర్క్ చేంజ్ చేసాము. విల్ జస్ట్ వెయిట్ ఫర్ ద వర్క్. We'll just refresh the page. Oh, upload the file. Upload. It looks like so. See, uh, would you like me to extract? Help with a specific file or data. Okay. Perform specific task. Okay. Please proceed. Okay. ఫైల్‌ని అన్‌జిప్ చేస్తుంది. అన్‌జిప్ చేశాక ఎక్స్ట్రాక్టెడ్ ఫైల్స్. See how it is working. స్టూడెంట్ డిప్రెషన్ డేటా సెట్ అనేటువంటిది అందులో ఉంది. ఓకే. యాహ్! ప్రివ్యూ ద డేటా సెట్. లెట్ మీ నో. యాహ్! యాహ్! పెర్ఫార్మ్ above activities. ఓకే. ఈ 3 యాక్టివిటీస్ వచ్చేసరికి డేటా సెట్‌ని ప్రివ్యూ చేసి స్పెసిఫిక్ అనాలిసిస్ లైక్ సమ్మరీ స్టాటిస్టిక్స్, డేటా క్లీనింగ్, విజువలైజేషన్ అయితే విజువలైజేషన్, ఆపరేషన్ చేయమని చేయాలా వద్దా అని అడుగుతుంది. ఓకే. ఐ హావ్ జస్ట్ టోల్డ్ యెస్. ఓకే. సీ హౌ ఇట్ ఈస్ డూయింగ్ థట్. యాక్చువల్లీ we can work on this particular data set using Python in Jupyter Notebooks. Okay. But we don't need to do that one now. We should know ఇది ఎలా యూజ్ చేయాలి అది మాత్రం తెలిస్తే చాలు ప్రస్తుతానికి. ఓకే. సో ఇది షేప్ ఆఫ్ ద డేటా సెట్.
ఓకే. ఏమేం కాలమ్స్ ఉన్నాయి ఇందులో అన్నటువంటిది. ఇది ఇన్ఫర్మేషన్ ద శాంపిల్ డేటా అనేటువంటిది చూపిస్తుంది ఇందులో. అండ్ ఆల్సో యూ కెన్ సీ సమ్ స్టాటిస్టికల్ హైలైట్స్ అబౌట్ దిస్ పర్టిక్యులర్ డేటా సెట్. ఓకే. క్లీన్ అండ్ ప్రీ ప్రాసెస్. ఈ ఫర్దర్‌గా ఈ స్టెప్స్‌ని చేయమంటావా అని అడుగుతుంది. ఓకే. యెస్. యెస్. ఓకే. ప్లీజ్ పెర్ఫార్మ్ data cleaning if required, else build the visualizations, build the visuals, okay, and build the report, which is professional. Okay, it is going with two responses. Okay, you can choose one. రెండిటి రెస్పాన్సెస్ లో ఒకటి చూస్ చేసుకోవచ్చు మనం. Okay, it is identifying the city values automatically. Basically, it is going to do all the cleaning tasks. Cleaning task అన్ని చేస్తుంది. Okay, okay, it is doing it. It's really awesome, యార్. ఈ కోడ్ మొత్తం రాయాలంటే నేర్చుకొని మనం రాయొచ్చు. ఇది టైం పడుతుంది. బట్ మన చేతిలో టూల్ ఉన్నప్పుడు దాన్ని ఫస్ట్ లైన్ నుంచి లాస్ట్ లైన్ దాకా ఎందుకు రాయాలి? అంతే కదా! సో, ఎలాగ దీనికి ప్రాంప్ట్ ఇవ్వాలి? ఆ వచ్చినటువంటి అవుట్‌పుట్‌ని ఎలాగ యూజ్ చేసుకోవాలి? అనేటువంటిది తెలియాలి. కానీ దీనికి సంబంధించి కంప్లీట్ రిపోర్ట్ గాని మనం తయారు చేయాలంటే ఈ కోడ్‌ని మనం జూపిటర్ నోట్‌బుక్స్‌లో రన్ చేసి చూడాలి. బేసిక్ లెవెల్‌లో ఎట్లాగా ఫైల్ లోడ్ చేయాలి? లోడ్ చేసిన ఫైల్‌ని ఎట్లాగా రీడ్ చేయాలి? ఆ బేసిక్ కమాండ్స్ అన్నీ కూడా మనకొస్తాయి. సో, హై లెవెల్ అండర్‌స్టాండింగ్ అనేటువంటిది ఇనిషియల్‌గా ఇంపార్టెంట్. తర్వాత కాన్సెప్షువల్‌గా మనం ఇన్ డెప్త్ ఎళ్ళటానికి అవకాశం ఉంటదనమాట. ఓకే. ఇట్ హస్ జనరేటెడ్ సమ్ ఇన్‌పుట్. ఆల్ దీస్ థింగ్స్. Visual insights, depression by gender, depression by sleep duration, financial stress versus depression. Okay, I prefer this. A PDF or Word document. Already the visuals generate చేసింది. Okay, I'm just clicking on this particular one. Depression by gender wise depression. Okay, depression by sleep duration. జనరల్‌గా మనం నిద్రపోయే టైమింగ్స్ అదేవిధంగా డిప్రెషన్‌కి కోరిలేషన్ అనేటువంటిది ఉంటుంది. లెస్ దాన్ 5 అవర్స్ నిద్రపోయినప్పుడు డిప్రెషన్ లెవెల్స్ అనేటువంటివి సాధారణంగానే ఎక్కువగా ఉంటాయన్నమాట. అందుకనే గుడ్ స్లీప్ లెవెల్స్ అనేటువంటివి మనందరికి కూడా అవసరం. ఫినాన్షియల్ స్ట్రెస్ యాక్చువల్లీ దిస్ ఏ బాక్స్ పార్ట్. ఓకే, అంత కరెక్ట్‌గా రాలేదు. స్టిల్ ఐ హావ్ నాట్ గివెన్ ఎనీ ప్రాపర్ ప్రాంప్ట్ కదా! ప్రాపర్ ప్రాంప్ట్ ఇస్తే ఫర్దర్‌గా వీటిని మనం ఎన్హాన్స్ చేయొచ్చు. ఈ వీడియోలో ఏంటంటే అల్టిమేట్‌గా నేను మీకు చెప్దామని అనుకుంటుంది అడ్వాన్స్డ్ అనలిటిక్స్ అనేటువంటివి పెర్ఫార్మ్ చేయొచ్చు ఈ ఏఐ అప్లికేషన్ యూస్ చేసి. మనము మన మైండ్‌ని బద్దలు కొట్టుకోవాల్సిన అవసరం లేదు. హై లెవెల్ ఫండమెంటల్స్ అనేటువంటివి ఉంటాయన్నమాట. ఆ ఫండమెంటల్స్ నేర్చుకోవాలి. ఆ ఫండమెంటల్స్ నేర్చుకున్న తర్వాత ఈ ఏఐ అప్లికేషన్ యూస్ చేసి డేటా అనలిటిక్స్ వర్క్ అనేటువంటిది ఈజీగా చేయొచ్చు. ఓకే. హోప్ యూ గైస్ గాట్ ఇట్. ఓకే. ఈ విధంగా మనం పర్ఫెక్ట్‌గా ఒక కంప్లీట్ రిపోర్ట్స్ అనేటువంటిది జనరేట్ చేద్దాం ఇన్ ఫ్యూచర్ క్లాసెస్‌లో. ఓకే. థాంక్ యూ ఆల్.